ఈ 2026 వరల్డ్ హెల్త్ డే సందర్భంగా లెట్స్ టేక్ a few tips from nephrologist. డాక్టర్, ఈ మధ్య జనాలలో కిడ్నీస్ గురించిన అవేర్నెస్ తక్కువ ఉంది కదా, సో యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్ ఫ్యూ టిప్స్ మాకు ఇవ్వండి. యూజువల్లీ కిడ్నీ డిసీజెస్ అన్నది చాలా లేట్ గా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. సో అందరూ ఖచ్చితంగా ఎర్లీ టెస్టింగ్ చాలా హెల్ప్ అవుతుంది కిడ్నీ డిసీజెస్ లో. మరి ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్, డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు టెస్టింగ్ చేయించుకొని కిడ్నీస్ ఎలా వర్క్ అవుతున్నాయో తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే కిడ్నీ డిసీజ్ అన్నది ప్రజెంటేషన్ లేట్ గా ఉండొచ్చు. అందుకోసం డాక్టర్, ఏదైనా ఒక హ్యాబిట్ చెప్పండి టు కీప్ యువర్ కిడ్నీస్ హెల్తీ. సో వన్ గుడ్ హ్యాబిట్ మెయిన్ గా చెప్పాలి అంటే హైడ్రేషన్. ఏమీ హార్ట్ ప్రాబ్లం కానీ సికేడి కానీ లేని వాళ్ళు అట్లీస్ట్ 2 to 2.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి పర్ డే. అండ్ హార్ట్ పేషెంట్స్, సికేడి పేషెంట్స్ ఎంత వాటర్ తీసుకోవాలన్నది మీ నెఫ్రాలజిస్ట్ అండ్ కార్డియాలజిస్ట్ ని కలిస్తే మీ వెయిట్ ప్రకారం ఎంత వాటర్ తీసుకోవాలో చెప్తారు. వాట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ మేక్? వన్ ఆఫ్ ద కామన్ మిస్టేక్ పీపుల్ మేక్ ఈస్ బీపీ షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవడం, మెయిన్ గా షుగర్. అండ్ సెకండ్, ఓవర్ ద కౌంటర్ ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం. ఎనీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫర్ ప్రివెంట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ సార్? సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఫస్ట్ మీరు ట్రై టు డిటెక్ట్ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ వెరీ ఎర్లీ అండ్ కీప్ ఇట్ కంట్రోల్. సో లైఫ్ స్టైల్ ప్రకారం మనం ఎక్సర్సైజ్ చేస్తూ వాటిని గనక కంట్రోల్లో పెట్టుకోగలిగితే దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడే అవకాశం తగ్గుతూ ఉంటుంది. This World Health Day, take care of your kidneys before it's too late.